చిత్తూరు జిల్లా నూమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గంగాధర, నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విఎం థామస్, రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో నడవాలని కోరారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజల సమస్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈయన గొప్పతనాన్ని గురించి మనం ఈ రోజు బొమ్మకేసి ఆచరించాము. తర్వాత రమలేషన్ బట్టి రెండు విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడే మన మురళి గారు, వీరమ్మ గారు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టినప్పుడు, ఈయన చైర్మన్గా పెట్టినప్పుడు ఇతర మెంబర్లు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, 12 మంది దాకా ఉన్నారు. 12 మంది మేధావులు, అంటే డిఫరెంట్ వర్గాల నుంచి తీసుకున్నారు. బిజినెస్ పీపుల్, తర్వాత విద్యావేత్తలు, తర్వాత ట్రేడర్స్, రాజకీయ నాయకులను తీసుకొని ఒక కమిటీ వేసి కాన్స్టిట్యూషన్ రాయమన్నారు. అయితే చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు, మేము బిజినెస్ చేసి మీ దగ్గరకు వచ్చి దీని గురించి మేము రాయలేము, ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది. 12 నెలలు 24 నెలలు పట్టేటట్టుంది, మా వల్ల కాదని పక్కకి వెళ్ళారు. కొంతమంది మేము ఆరోగ్యం బాగలేదు, మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము, అసలు అంబేద్కర్ మీరే దాన్ని ఏదో చూడండి అని చెప్పి కొంతమంది తప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది మీరు చెప్పిన ప్రకారం ప్రపంచంలో ఉన్న 12 రాజ్యాంగాలు చదివి దానిలో ఉన్న మంచిని క్రోడీకరించి మనం ఈ రైతు కొన్ని వందల ఏకర భూములు వచ్చి గవర్నమెంట్ భూమి మన దగ్గర ఉన్నాయి. అప్ టు 10,000 ఏకర్ వరకు మనం ఇవ్వచ్చు. కాబట్టి సో గంగాధర్ నెల్లూరు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇండస్ట్రీ అని నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము అందరితో మాట్లాడుతున్నాము, ఇన్వెస్టర్ని తీసుకొస్తాము. ఇక్కడ ఒక గంగాధర్ నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీసుకొచ్చి, ఇక్కడ నుంచి చూసారంటే పూతలపట్టు నుంచి లేబర్స్ రావచ్చు, గంగాధర్ నుంచి రావచ్చు, చిత్తూరు నుంచి రావచ్చు, నగర్ నుంచి రావచ్చు. సో కాబట్టి ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రొడక్షన్ అయిన ఏ మెటీరియల్ అయినా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ కార్ కంపెనీ పెట్టారంటే ఇక్కడ నుంచి ప్రొడక్షన్ అయ్యి డైరెక్ట్ గా బెంగళూరు 140 కిలోమీటర్ల హైవే ఎక్కినామంటే స్ట్రైట్